ఈ రోజు మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రోగ్రామ్ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ యూ. సో మచ్. మనం ఒక 2 డేస్ బ్యాక్ ఒక ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఒక ఆవిడ విజయ ఫ్రమ్ ఖమ్మం మేడం. ఆవిడ తన ప్రాబ్లమ్ గురించి ఒక మెసేజ్ పెట్టారు. సో ఫస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ తన ప్రాబ్లమ్‌ని తీసుకుంటున్నాను. ఒకసారి కాల్ చేస్తాను మేడం. డైరెక్ట్‌గా మీరు మాట్లాడుదురు. హలో. హలో విజయ గారండి? అవునండి. ఎవరండి? నమస్తే అండి. నేను ప్రసన్నని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. అది మీరు మెసేజ్ చేశారు మాకు లాస్ట్ 2 డేస్ బ్యాక్. అవును మేడం. మీ ప్రాబ్లమ్ అది మెసేజ్ చేశారు. మనకి ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారండి. ఒకసారి మీ ప్రాబ్లమ్ ఏంటి క్లియర్‌గా మేడంతో డిస్కస్ చేయండి. ఓకే మేడం. యాహ్! చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నా పేరు విజయ అండి. హ్మ్. మేము ఖమ్మంలో ఉంటాం మేడం. హ్మ్. అది మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది మేడం. ఆ! నాకు ఇద్దరు అమ్మాయిలున్నారు. ఓకే. నేనొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఒక ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. హ్మ్. ఈ లాస్ట్ జనవరి 24 నుంచి మా హస్బెండ్ నాతోనో, పిల్లలతోనో కొంచెం ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎప్పట్లాగా కాకుండా మమ్మల్ని దూరంగా పెడుతున్నారనమాట. ఎందుకిలా ఉన్నారు అని మేము 23 నవంబర్‌లో లాస్ట్ ఇయర్ మా మామగారు చనిపోయారు. సో, వాళ్ళ ఫాదర్ చనిపోయారు తర్వాత కొంచెం ఈయన 2 మంత్స్, 3 మంత్స్ అలా ఊళ్ళో ఉన్నారనమాట విజయవాడలో. మా మా అత్తగారి ఊరు విజయవాడ అనమాట. మేము వర్క్ నిమిత్తం ఖమ్మంలో ఉంటాం మేడం. అందువల్ల ఆయన విధిగా ఇబ్బంది పడుతున్నారేమోనని అనుకున్నాము. బట్ అలా కూడా అనిపించలేదు. సో, నేను కొంచెం డౌటొచ్చి ఆయనది వాట్సాప్ అంటే ఎక్కువ సేపు తను ఫోన్‌లోనే ఉంటున్నారనమాట. మాతో మాట్లాడటం తక్కువ, ఫోన్‌లో మాట్లాడటం ఎక్కువగా ఉంది. ఎంతసేపు ఫోన్‌లోనే ఉంటున్నారు. సో, ఎందుకిట్లా ఉంటున్నారని చెప్పి నేను ఒకరోజు నైటు జాన్యురీలో నేను చెక్ చేశాననమాట. జాన్యురీ ఫెస్టివల్ తర్వాత చెక్ చేసినప్పుడు ఆయన వేరే అమ్మాయితో చాట్ చేయటం నేను చూసాను. తనతో రిలేషన్‌లో ఉన్నట్టు ఆ చాటింగ్‌ని బట్టి అర్థమైంది మేడం మాకు. ఏముంది విజయ గారు? ఆ చాటింగ్‌లో ఏముందండి? చాటింగ్‌లో మొత్తం మా పర్సనల్ విషయాలు మొత్తం ఉన్నాయి మేడం. ఈవెన్ మా బెడ్‌రూమ్ విషయాలతో సహా మొత్తం ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఏంటనేది నాకు కూడా తెలుసు. వాళ్ళ కలీగ్ అనమాట ఆ అమ్మాయి. మేము ఇలా ఫ్యామిలీ మీటింగ్స్ అవి జరిగినప్పుడు డేస్ అని చెప్పి ఆఫీస్‌లో చేసినప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. సో, తను నాకు కూడా పరిచయం ఉందన్నమాట. పరిచయం మీన్స్ హాయ్ అంటే బై అంతవరకే. సో, తనని నా నేమ్ అది చూడగానే వాట్సాప్ ఇమేజ్ నేను గుర్తుపట్టాను. ఓకే. తన కలీగ్ అన్నమాట అమ్మాయి. సో, తను ఫిజికల్ రిలేషన్‌లో కూడా ఉన్నారు వాళ్ళు. ఫిజికల్‌గా కూడా. వాళ్ళిద్దరు. ఓకే. జాన్యురీ నుంచి ఎక్కువగా ఉండిందన్నమాట అది. సో, కంప్లీట్‌గా అంతకుముందు నుంచి ఉందేమో తెలీదు. చాటింగ్ మాత్రం నాకు జాన్యురీ నుంచిదే దొరికింది. మరి మీరు అడిగారా అమ్మా? ఏంటిది చాటింగ్ ఏంటి అని ఏమన్నా మీ భర్తని అడగటం జరిగిందా? అడిగాను మేడం. అసలు ఆ రోజు నైట్ నేను ఆల్మోస్ట్ 1:00కి అలా చెక్ చేశానన్నమాట. ఏంటి అని చెప్పి ఇదితో వాట్సాప్ చెక్ చేసినప్పుడు చూసాను. హ్మ్. చాట్ చూసినప్పుడు మేడం ఆల్మోస్ట్ నేను కొలాప్స్ అయిపోయానన్నమాట. ఏంటి మీరెప్పుడు ఊహించలేదు. మాకు మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది మేడం. అప్పటి వరకు మాకు ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ చిన్న గొడవలు ఎక్కడైనా ఉంటాయి కదా మేడం. ఆ ఇష్యూస్ తప్ప ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మేడం మాకు. అలాంటిది అది చూసి నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అలా నేను అలా ఉండిపోయాను అనమాట. అయ్యయ్యో! ఎటువంటి అసలు ఆయన మీద అనుమానం గాని అలాంటిది ఎప్పుడు రాలేదు నాకు.
అది కూడా ఇతని బిహేవియర్ వల్లే నాకు అర్థమైంది. పిల్లలు కూడా అర్థమైంది. డాడీ ఎందుకమ్మా అలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు అనేసరికి ఎందుకు పోనీ నాతో ఏదైనా ఇబ్బంది ఉంటే అలా ఉండొచ్చు అనుకున్నాం. పిల్లల్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు. పిల్లలతో వాళ్ళని చిన్న మాట కూడా నన్ను అన్నిచ్చేవాళ్ళు కాదు. నన్ను కూడా బాగా చూసుకునేవాళ్ళు. అట్లాంటిది కంప్లీట్ గా దూరం పెట్టేశారు. మొత్తానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలెట్టేశారు. అడిగినప్పుడు ఏమన్నారు? సమాధానం ఏం చెప్పారు? సమాధానం చాలాసేపు బుకాయించారు మేడం. బట్ అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అసలు. మొత్తం పాయింట్ టు పాయింట్ అన్ని దానిలో కనిపిస్తున్నాయి. దాన్ని కాదంటానికి కూడా ఏం లేదు. అయినా బుకాయించారు. ఏంటంటే ఈవెన్ దాన్ని అడగటానికి ముందు నేను మామూలుగా ఆఫీస్ వీకెండ్స్ అప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు తన దగ్గర చూసాను అనమాట. ఏంటివి నా గోల్డ్ పైన తనకి ఇబ్బందిగా ఉంది, పేమెంట్ వేరే చెయ్యాలి అంటే నా గోల్డ్ తీసిచ్చాను అనమాట. తీసిచ్చిన వాటిలో నా బ్రేస్లెట్, ఇయర్ టాప్స్ తన దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి దగ్గర నేను తనకి చెప్పలేదు నేను ఆఫీస్కి వస్తున్నానని. నా ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను నేను కలవటానికి. చూసిన తర్వాత 2 days తర్వాత నేను వెళ్ళి ఆఫీస్ కి అసలు ఏంటి అనేది నేను చూస్తే తన బ్రేస్లెట్ తనకుంది, నా ఇయర్ టాప్స్ తన దగ్గర చూసాను నేను. ఆయన నాకు తెలిసి ఆయన కూడా తన మీద డౌట్ వచ్చింది. తనకు కూడా అర్థమైపోయింది. తను ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అలా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చావు ఏంటని చెప్పి అడిగారు. అడగటంతో సో మొత్తం నేను కూడా ఓపెన్ అయిపోయాను. నేను చూసాను ఇలా, నేను చాటింగ్ మొత్తం నేను తన దాంట్లోంచి మొత్తం చాట్ నా దాంట్లోంచి పంపించేసుకుని తన దాని నుంచి డిలీట్ చేస్తాను. మీ దగ్గర సేవ్ చేసుకున్నారు? నేను సేవ్ చేసుకున్నాను మేడం నా దాంట్లో. సో ఆ రోజు నైట్ బాగా గొడవైంది. పిల్లలకు కూడా ఇప్పుడు ఇది లేకపోయేసరికి అంత గొడవకి పిల్లలకు కూడా అర్థమైపోయింది ఏంటి అనేది. సో ఆయన పాయింట్ పాయింట్ అడిగేసరికి ఒప్పుకున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి. ఇక అప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఆయనతో ఉండటం చాలా కష్టంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చెప్పాము మేము. వాళ్ళ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి ఇద్దరికి కూర్చోబెట్టి విషయం చెప్పాను. చెప్తే వాళ్ళ పేరెంట్స్ మా మామగారు లేరు, మా అత్తయ్య మా ఆడపడుచులు ఏంటంటారంటే వాడు మగాడు, వాళ్ళు చేస్తారు, మీరు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఈ మాత్రం దానికి నువ్వు ఉండాలంటావా, వెళ్ళిపోతానంటావా, పిల్లలు ఎలా అని చేస్తాను. నేను నా పిల్లల్ని తీసుకుని నేను నా బ్రతుకు నేను బతకగలను మేడం. నా పిల్లల్ని బతికించగలను. నేను అదే పని నేను చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నన్ను ఉంచుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారా? అలా పెట్టుకోరు కదా. అవును. నన్నైతే అదే అడిగితే నేనే ఈ పని చేస్తే మీరు ఏం చేస్తారంటే గుమ్మం నుంచి గెంటేస్తాం చెప్పేస్తారు. అట్లా ఓపెన్ గానే చెప్పేస్తారు. మరి వాళ్ళ అబ్బాయి మగాడంట, వాళ్ళు చేస్తే అడ్జస్ట్ అయిపోయి మనం బతకాలంట. అసలు అట్లీస్ట్ చేసిన దాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఏ మాత్రం వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల బాధ ఇట్లా ఉంది అసలు అర్థం చేసుకునేదే లేదు, పాయింటే లేదు అసలు. అలా జరిగింది మేడం. అది కాకుండా ఫోన్ పే, గూగుల్ పే లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs దాకా అమౌంట్ ఇచ్చున్నాడు తనకి, ఆ అమ్మాయికి. నా గోల్డ్ పోనీ ఈ డబ్బులు పోయినాయి, గోల్డ్ పోయింది అనుకోవచ్చు ఏదైనా సరే, బట్ మనిషి అలా అయిపోయాడు మనం కంప్లీట్ గా. అట్లా కాదమ్మా, మరి మీరు అడిగినప్పుడు నేను నా పద్ధతి మార్చుకుంటానని కానీ, సరే జరిగింది ఏదో జరిగిపోయిందని కానీ, నేను బాధ పెట్టనని కానీ నీకేమన్నా ఒక హామీ లాంటిది ఇచ్చాడు అతను? చెప్పారు మనం 100 చెప్పాడు. అలా కాదు, కాళ్ళు కూడా పట్టుకున్నారు. బట్ ఏంటంటే అది రిపీట్ అవ్వదని అనుకున్న ఇదిలో నేను కంప్లీట్ గా ఎంత నమ్మానో అంత ఇదైపోయింది. అతనితో కలిసి ఉండాలన్న ఇంట్రెస్ట్ అసలు నాకు లేదు, రావట్లేదు. నేను ఎలా మేడం ఎంత నేను ఇప్పుడు అదే అంటున్నాను, సేమ్ నేను చేస్తే నువ్వు ఎలా నన్ను యాక్సెప్ట్ చేస్తావు? మనం ఒక లైఫ్ లో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ తో ఎంత ఇదిగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి కదా మనం ఎవరైనా. అవునమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మీరు పక్కన ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడుపుతూ అతన్ని క్వశ్చన్ చేస్తే తప్పు, కానీ మీకు 100% మీరు అతన్ని ప్రశ్నించే హక్కు మీకుంది. కాకపోతే ప్రస్తుతం పరిస్థితి ఏంటమ్మా?
ప్రస్తుతం అదే మేడం అప్పుడు పేరెంట్స్ అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళు మా వాళ్ళు గొడవైంది. ఉమ్, గొడవ అయినప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటానని చెప్పారు అనమాట. ఉమ్, దాని తర్వాత నుంచి నార్మల్ గా మాట్లాడతాం వరకే మనం, అంతవరకే తప్ప నేను అసలు క్లోజ్ గా మూవ్ అవ్వలేకపోతున్నాను. నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అసలు. దాని నుంచి నేను బయట రాలేకపోతున్నాను అసలు. ఏం చెప్పాలి నీకు అర్థం కావట్లేదు. లేదమ్మా, మీ 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 బాధని నేను అర్థం చేసుకున్నాను. అలాగే మీ పరిస్థితిలో నేనున్నా కూడా నేను కూడా మీలాగానే బాధపడతాను. అసలు ఇందులో నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి ఒక్క విషయం కూడా ఏం అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు మనం జీవితం అనేది మనకి ఒకటే జీవితం ఉంటుంది. దానికి సంబంధించి అసలు ఇప్పుడు మీ సమస్యని ఎట్లా అంటే ఇప్పుడు మనకి సమస్య వస్తుంది, సమస్య పక్కనే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే ఈ ఈ ఏ రకమైన పరిష్కారం అయితే మీకు బాగుంటుంది అనేది నేను ఇంకొంచెం వేరే నిపుణులతో కూడా మాట్లాడి నేను మీకు ఒక 2-3 రకాలు, అంటే ఒకే రకమైన పరిష్కారం కాదు, ఒక 2-3 రకాలుగా మనం ఎలా చేస్తే మన జీవితం మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది అనేది నేను ఆలోచించి మళ్ళీ మీకు కాల్ చేస్తాము. ఏదైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చాలా అంటే గౌరవించదగ్గ పరిస్థితిలో మీరున్నారు. అలాగే మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు అన్నిసార్లు మెంటల్ కండిషన్ ఏం లేదమ్మా, లేదు ఇట్లాంటి అంటే ఇది ఊహించింది జరిగేసరికి లేదు మీరు బాధపడొద్దు. మీరు ఊహించలేదు కదా, ఇది ఊహించింది జరిగేసరికి మీరు ఇంత బాధపడుతున్నారు. నేను 100% మీ బాధతో నేను ఏకీభవిస్తున్నా. కానీ మనం చీకట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చీకటిని తిట్టుకుంటా కూర్చోవద్దు. మనకు ఒక వెలుగైతే వస్తుంది జీవితంలో అనే ఒక నమ్మకంతో ఉండండి. నమ్మకం ఉన్నప్పుడు మనకు పరిష్కారం కూడా కనిపిస్తుంది. నేను మళ్ళీ మీతోటి నేను టచ్లోకి వస్తాను. ఏమా, మీరు ధైర్యంగా ఉండండి. విజయ గారు, మీ సమస్య గురించి మరొక నిపుణులతో కూడా చర్చిస్తాము. చర్చించి మళ్ళీ మిమ్మల్ని లైన్ లోకి తీసుకుంటామండి. దయచేసి బాధపడకండి. తప్పకుండా మళ్ళీ మీకు ఒక పరిష్కారంతో మీ ముందుకు వస్తాము. అది మేడం పరిస్థితి. విన్నారు కదా. అసలు ఈ హోల్ సినారియోలో ఒక మగాడు తప్పు చేస్తే అతను మగాడు చేస్తాడు అంటాం ఫ్యామిలీ మెంబర్స్. దీన్ని ఎలా చూడాలి, అసలు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మన సమాజం మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా మారింది. నా భర్త కూడా ఇలాగే చేశాడు, నా మామగారు కూడా ఇలాగే చేశారు, మా అత్తగారు ఓకే చేసింది అంటే భరించింది, నేను భరించాను, మరి నువ్వు కూడా భరించాలి అనే తత్వము అత్తగారి దగ్గర ఉంటుంది. మామగారికి ఎలా ఉంటుంది, నేను చేశాను, మా ఆవిడ ఒప్పుకోలేదా, మా నాన్న చేస్తే మా అమ్మ ఒప్పుకోలేదా, ఇప్పుడు ఏమి కొమ్ములు వచ్చేసినాయి ఆడవాళ్ళకి, అందుకే ఆడవాళ్ళని చదివించొద్దు అనేది, అందుకే ఆడవాళ్ళు ఇలా తయారవుతారు, ఇలా రివర్స్ గేర్లో వాళ్ళు వస్తున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితిని వాళ్ళు, ఈ తరం మారిన పరిస్థితిని అర్థం చేసుకోవట్లా. పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి చదువు, ఆ అమ్మాయి ఉద్యోగం చేసే ఉద్దేశం అవన్నీ మీకు నచ్చాయి. ఇప్పుడు మీ అబ్బాయిని క్వశ్చన్ చేసేసరికి ఆ అమ్మాయి మనస్తత్వం మీకు నచ్చట్లేదు. ఆ అమ్మాయిని కేవలం మీరు అనుకున్నట్లు మీకు కంఫర్టబుల్గా ఉండే స్త్రీని మాత్రమే మీరు కోరుకుంటున్నారు. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొక డైనమిక్ ఏముందంటే, ఇంకొక పార్శ్వం ఏంటి అంటే, అది వాళ్ళ అల్లుడు అలా చేస్తే వాళ్ళ కూతురికి అలా చెప్పరు వీళ్ళు. ఇది ఈ డైనమిక్స్ వీళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి గమనిస్తూ ఉంటారు. ఇది కోడలు కూడా గమనిస్తుంటది. కూతురుకు ఒక రూలు, కోడలకు ఒక రూలు గమనిస్తుంది. అవి చిన్న చిన్న విషయాల దగ్గర, చీరసారల దగ్గర, లేకపోతే సౌకర్యాల దగ్గర, లేకపోతే పెట్టిపోతల దగ్గర ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. పోనీలే ఆడపిల్ల కదా, తల్లి పుట్టింట్లో కాక ఇంకెక్కడ జరుగుతుంది, నాకు నా పుట్టింట్లో ఇలాగే చూసుకుంటారు కదా, పర్వాలేదు అని ఊరుకుంటది. కానీ అవన్నీ మించిపోయి ఇప్పుడు ఈ సమస్య దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అసలు ఈ అమ్మాయికి అసలు బాధ భర్త అలా చేశాడు అనే దానికంటే కూడా అత్తమామలు అతన్ని సపోర్ట్ చేయటాన్ని ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఆ తట్టుకోలేకపోవడం దగ్గర నుంచి ఆ అమ్మాయి వేదనంతా కనిపిస్తుంది. అదే వాళ్ళు గనక ఆ అమ్మాయిని ఓదార్చి, అమ్మ వాడికి మేము చెప్తాము,
మరి నీ ముందు చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కదా, కొంచెం మేము వాడికి చెప్పుకుంటాము అని చెప్పి ఆ అబ్బాయిని కూడా గదిలోకి పిలుచుకొని అసలు మావాడిదే తప్పు అన్న ఒక పాయింట్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళు ఆ అమ్మాయి ముందు వాళ్ళు ఒప్పుకుని ఉండాల్సింది ఆ Right. మాట. ఒప్పుకుని ఉంటే ఏమి కిరీటాలు కింద పడిపోవు. ఒప్పుకుని ఉంటే కనీసంలో కనీసము వీళ్ళు నన్ను వాళ్ళ అబ్బాయిని నన్ను సమంగా చూస్తున్నారు అనే ఒక ఆత్మతృప్తి ఆ అమ్మాయికి ఉండేది. ఈ ఈ బాధని కొంత మర్చిపోయేది. అలాగే కొడుకును కూడా రూమ్లోకి తీసుకుని వెళ్ళి, మాకెందుకు ఇంత దుస్థితి తీసుకొచ్చావు, ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేయాలా ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలా అర్థం కావట్లేదు మాకు, 2 కళ్ళు లాంటి వాళ్ళు మీరు, ఇలా వాళ్ళకు కూడా ఆ కొడుకు కూడా వాళ్ళు చెప్పి ఆ అమ్మాయి ముందు నిన్ను తిడతాం, నువ్వేం బాధపడకు, కానీ ఇప్పుడు మనం ఆ అమ్మాయిని కాపాడుకోవాలి, ఈ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి అని గనక ఆ అబ్బాయికి వాళ్ళు చెప్పి అందరూ కలిసి కూర్చున్నప్పుడు మా అబ్బాయి తరఫు నుంచి మేము హామీ ఇస్తున్నాం, ఇంకే చెయ్యడు. అసలు కుటుంబాల్లో జరగాల్సిన చర్చ ఇలా ఉండాలి. Right. అంటే ఇంత ప్రజాస్వామికంగా ఉండాలి, ఇంత ఇవాళ అభివృద్ధి సమాజం అభివృద్ధి చెందిన దాని ప్రకారం మనుషులు వాళ్ళకున్న పాత భావాల్ని కుచితమైన ఆలోచనల్ని మార్చుకున్నప్పుడే మనకి మారిన సమాజం నుంచి వచ్చే సవాళ్ళను మనం స్వీకరించగలుగుతాం. ఆల్ రైట్ కృష్ణకుమార్ గారు, బట్ ఈవిడ కేసుకొస్తే, విజయ గారి కేసుకొస్తే ప్రధానంగా ఆవిడ 2 తీసుకోలేకపోతుంది. ఫస్ట్ వాళ్ళ భర్త చేసిన మోసం, పిల్లలు ఉన్నారు, నేను బయటికి వెళ్ళి నేను చేసుకోగలను, దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను, ఆవిడ మానసికంగా కొంచెం దెబ్బతిన్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎమోషనల్ సపోర్ట్ కూడా కరువైంది అనేది చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటారు? అంటే ఇప్పుడు ఆమెకి మనం ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలి జీవితం పట్ల. రైట్. ఇవాళ జరిగిందే రేపు మళ్ళీ జరుగుతుంది, ఎల్లుండి మళ్ళీ జరుగుతుంది అనే ఒక ఉద్దేశాన్ని ఆమెకి పోగొట్టాలి. అంటే ఒక ఆశని కల్పించాలి జీవితం మీద. భవిష్యత్తు బాగుంటుంది, నా గతం బాగుంది, ప్రస్తుతం బాగాలేదు, భవిష్యత్తు అయినా బాగుంటుంది అనే ఒక నమ్మకాన్ని ఆమెకు కలిగించాలి. అది మనం మాత్రమే చేయగలం. మనం చేద్దాం, ఆమెకు చేయగలం, పెద్ద కష్టమేం కాదు. ఆమెకి చెప్పి, అమ్మ ఇలానే కుమిలిపోతే నీ జీవితం నీ చేతిలోకి రాదు, అలా అని నిన్ను అన్నీ మర్చిపోయి పాతరులాగా ఉండమని మేము చెప్పం. కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనిషి అనేవాడు తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు, తప్పు చేస్తాడు, అది మనిషి లక్షణం. మరి అలా చేసినప్పుడు కొన్ని పనులు మనకి నచ్చేవిగా ఉండటం, కొన్ని పనులు నచ్చని విషయాలు ఉండటం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ అతను మూర్ఖంగా నేను మగాడిని కాబట్టి చేశాను, నా ఇష్టం ఉంటే ఉండి పోతే పో అని అనలేదు. అతను తనకు ఒక ఛాన్స్ ఇమ్మని నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు ఇవ్వకపోతే నువ్వు ఈ సందర్భంలో నువ్వు పొరపాటు చేసిన దాని అవుతావు. అతను తప్పు చేశాడు, నువ్వు పొరపాటు చేస్తున్నావు. జీవితంలో తప్పులు వేరు, పొరపాట్లు వేరు. తప్పు రెండో వాళ్ళని బాధ పెట్టేలాగాను, బాధ్యతలు మర్చిపోయి చేసేవి తప్పులు. పొరపాట్లు ఏంటి అంటే, ఏదైనా అవకాశం ఉంటే కూడా, తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనము కొన్ని పొరపాట్లు చేస్తాం. అదేంటి అంటే, ఇలా మొండితనంగాను, మూర్ఖంగాను, నాకు నష్టం జరిగింది అనే పరిస్థితిలో మనం పొరపాట్లు చేస్తాం. అతను తప్పు చేశాడు, మీరు పొరపాటు చేయొద్దు. ఇప్పుడు మీరు గనక అతన్ని అంగీకరించకపోతే మీరు పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా కృష్ణకుమారి గారు, మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రజెంట్ ఉన్న సొసైటీకి అందుకే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీలో కండిషన్స్ అలా ఉంటున్నాయి కాబట్టి నిజంగా ఒక మాట్లాడే పర్సన్ కూడా, ఒక ధైర్యం చెప్పే పర్సన్ కూడా తక్కువైపోయారు. ఒకసారి నేను మళ్ళీ విజయ గారిని కాల్ కనెక్ట్ చేస్తాను. మాక్సిమం మీ సైడ్ నుంచి ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా. హలో విజయ గారు. మేడం చెప్పండి. నమస్తే మేడం. విజయ్ గారు, మీ సమస్య గురించి కృష్ణకుమారి గారు సజెషన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఓకే మేడం. ఒక్కసారి మాట్లాడండి. తప్పకుండా. విజయ్ గారు. నమస్తే మేడం. అమ్మా, నేను బాగా ఆలోచించాను. ఇలాంటి సమస్యలు ఇంతకు ముందు నేను మాట్లాడి కూడా ఉన్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మీరు
మీకు తెలిసి ఒక విషయం గురించి, తెలియకుండా ఒక విషయం గురించి మీరు బాధపడుతున్నారు. నాకు అర్థమైంది. ఒకటేంటంటే మీ భర్త చేసిన దానికి మీరు తెలిసి బాధపడుతున్నారు. తెలియకుండా అవును మేడం. ఇంకొకటి దాని గురించి ఏది బాధపడుతున్నారంటే, అది మీకు ఇదమిద్దంగా నేను ఇందుకే బాధపడుతున్నాను అని కూడా మీకు తెలియదు. కానీ అదేంటి అంటే, మీరు ఈ చెప్పండి. సమస్యని మీ పెద్దవాళ్ళకి చెప్పగానే, మీ కుటుంబంలో వాళ్ళు అంటే మీ అమ్మా, నాన్న వాళ్ళు రియాక్ట్ అయిన దానికి, మీ అత్తమామలు రియాక్ట్ అయిన దానికి మీరు ఒక తేడాని గమనించారు. అవును మేడం. ఆ తేడాని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇది ఈ తట్టుకోలేకపోవడం ఎంతవరకు వెళ్ళింది అంటే, అసలిప్పుడు సమస్య మీ భర్త వివాహేతర సంబంధం కంటే కూడా మీరు బాధపడేటప్పుడు మీ బాధని మీ అత్తమామలు, ఆడపడుచులు పంచుకోలేదే, నా తల్లిదండ్రుల్లాగా వాళ్ళు నా గురించి బాధపడలేదే అనే ఒక బాధ మిమ్మల్ని మరీ ఎక్కువ కుంగదీసిందని నాకు అనిపించింది. అవును. అది కూడా ఒక కారణం ఉంది మేడం. అవును. అయితే ఇక్కడ జరిగిన పొరపాటేంటంటే, మీ అత్తమామలు చాలా అజ్ఞానంలో ఉన్నారు. మరి వాళ్ళ అజ్ఞానము, పైగా వాళ్ళ పాత విలువలు, పాత సాంప్రదాయాలు, అంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చూసిందే నిజము, అదే కరెక్టు అనుకుని నమ్మే మనస్తత్వంలో వాళ్ళున్నారు. అయితే అవును. ఆ మనస్తత్వాన్ని మనం మార్చలేము ఇప్పటికిప్పుడు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల మీరు బాధపడ్డారు. కానీ ఇక్కడ జరగాల్సిందేంటి అంటే, ఇవన్నీ కాసేపు మీరు పక్కన పెట్టి, ఇప్పుడు మీరేం చేయాలి అనే దానికి నాదైన పద్ధతిలో నేను మీకొక సలహా చెప్తా. అది తప్పకుండా మేడం. చెప్పండి. అదేంటి అంటే, అమ్మ మనుషులనేవాళ్ళు తప్పులు చేస్తారు. అసలు మనుషులు గాకుండా చెట్లు, జంతువులు తప్పులు చెయ్యవు. మనుషులే చేస్తారు. మరి మనిషి బాధ పెడతది మనని బాగా. బాధపడతాము. కానీ కొంచెం తేరుకుని, ఈ బాధని నేను ఎన్ని రోజులు కొనసాగించాలి? ఈ కొనసాగించినందువల్ల నాకు నష్టమా? లాభమా? ఇప్పుడు జీవితం అంటేనే మంచి చెడులు, లాభ నష్టాలు బేరీ జేసుకోవటమే. సుఖ అవును సంతోషాలు, మేడం. బాధలు, అవును మేడం. కష్టాలు అన్నిటిని బేరీ జేసుకుంటాం. ఇప్పుడు మీరు పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేసి పిల్లలకి స్కూలుకెళ్తుంటే క్యారేజీలు ఎందుకు కడతారమ్మా? పిల్లలు అది మన బాధ్యత. మన పిల్లలు చదువుకుంటారనే ఒక దీంతో అది కష్టమైనా, నష్టమైనా, ఒంట్లో బావున్నా, బాలేకపోయినా చేస్తారు. అలాగే జీవితంలో కూడా మనకి కష్టమైనా, నష్టమైనా, బాధ అనిపించినా, దుఃఖం అనిపించినా కొన్ని దిగమింగుకోవాల్సిన కష్టాలు వస్తాయి. అదే అవును. జీవితంలో మనకి మనం ఆహ్, నిలబడటానికి మనకి ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఇప్పుడు మనము మన చేతికి మట్టి గాజులేసుకుంటాం. ఏసుకునేటప్పుడు కొందరికి మట్టి గాజులు చాలా ఈజీగా ఎక్కుతాయి. అవునండి. కొంతమందికి ఎక్కనప్పుడు ఏం జేస్తారు? సబ్బు రాసుకుంటారు. అవునండి. అక్కడ ఏంటి గాజు మారలేదు, మీ చెయ్యి మారలేదు. హ్మ్. కానీ మారిందేంటి అక్కడ? ఒక సబ్బు రాసుకున్నాం మనం. ఇప్పుడు అవునండి. మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆ వెసులుబాటు కల్పించుకోవటం ఎలా అనే దాని విషయంలో మీరు కొంచెం ఒక్క నిమిషం ఆగి, గతంలో నేను సంతోషంగున్నాను. హ్మ్. భవిష్యత్తులో గూడా నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. మరి సంతోషంగా మా జీవితం పంచుకోకూడదని ఎవరనుకుంటారు మేడం? అవును అలా గదా! ఉండాలనే కదా! అందుకే కదా అవును. బాధపడేది. అవును. అందుకే ఆ లైఫ్ నేనంటున్నా. స్టైల్ మొత్తం మారిపోయింది. ఆ లైఫ్ మళ్ళీ ఇంకా వస్తదా? వస్తదమ్మా. లేదా? వస్తది. అన్న వస్తది. ఇది లేదు. లేదు. ఒకటి ఉండిపోయింది మేడం బాగా. లేదు. వస్తదమ్మా. అది ఇప్పుడు ప్రస్తుతం మీ చేతుల్లోనే ఉంది ఒక రకంగా ఆలోచిస్తే. ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం బాలేదు. గతం చాలా బావుంది. భవిష్యత్తు కూడా బావుండాలని కోరుకుంటున్నాము. ఇలాంటప్పుడు మీకు కొంచెం సంయమనం గావాలి. సంయమనం అంటే ఏంటంటే, కష్టాల్ని, బాధల్ని కాస్త పక్కకు నెట్టి, రేపటి గురించి ఆలోచించాలి మీరిప్పుడు. ఆలోచిస్తే మీకు అర్థమయ్యేదేంటి అంటే, ఇప్పుడు జరిగిన దాంట్లో పొరపాటు ఎంత జరిగిందో, అలాగే దాన్ని హ్మ్. సరిదిద్దుకోవటానికి కూడా మీ భర్త అది నిజమని మీరు నమ్మలేకపోతున్నారు. నిజమైనా కాకపోయినా భవిష్యత్తు నిరూపిస్తది. అతను మీ కాళ్ళు గూడా పట్టుకున్నాడు గాబట్టి, మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అతనికి. ఇప్పుడు ఒక పెళ్లిలో అతనెవరో మనకు తెలీదు. తల్లిదండ్రులు చూసి చేస్తారు. ఏం చేస్తారు? అంటే ఈ భర్త నిజంగా మనకంత భద్రత ఇస్తాడా? అంటే నేను కోరుకున్న జీవితం అతనితోటి సంతోషం నాకు దొరుకుతదా? లేదా అనే మీరు అతనేంటో తెలియకుండానే మీరు అతన్ని పెళ్లి చేసుకొని హ్మ్, మీరు ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2 పిల్లల్ని కన్నారు. అవును. ఇప్పుడు ఎంతో కొంత అతనేంటో తెలిసింది.
తెలిసిన అవును. తరువాత ఇప్పుడు మీరు అతనితోటి ఎలా ఉండాలి? అంటే అతను పొరపాటుని అంగీకరించాల్సిన అవసరం ఉంది అనేది మీరు గమనించండి జీవితంలో. ఇప్పుడు పట్టుదలలు మాత్రమే జీవితానికి సంతోషాన్ని ఇవ్వవమ్మా. ఒక్కొక్కసారి మనము హ్మ్, సర్దుబాటులో గూడా అది లొంగుబాటు అనుకోకండి. ఇది సర్దుబాటు. పట్టుదల కాదు మేడం. ప్రతి అవును. మనిషి ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది. ఖచ్చితంగా ఉంటది కదా మేడం. అవునమ్మా. 100 నేను అందుకే మీకు నేను చాలా సున్నితంగా నేను మీకు మీరు బాధపడకుండా చెప్పటానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి. అవును మేడం. అవును. ఏంటి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగింది జీవితంలో హ్మ్, సగం మాత్రమేనమ్మా నీకు. మిగతా సగం అంతా జీవితం ఉంది. ఆ సగంలో నీ పిల్లలున్నారు. అవును మేడం. ఈ పిల్లలు ఆహ్, రేపొద్దున ఎప్పుడైనా సరే ఆ రోజు నువ్వు బాధపడ్డావు గాబట్టి, మా నాన్నని మాకు దూరం చేశావు అని నీ పిల్లలు గూడా అడిగే అవకాశం ఉంటది. నీ పిల్లలకి ఇప్పుడు ఇతను ఈ పొరపాటు చేశాడు కాబట్టి, ఈ తప్పు చేశాడు కాబట్టి, రేపటి నుంచి మరింత జాగ్రత్తగుంటాడేమో! అతనికొక అవకాశం ఇద్దాం. ఆ అవకాశం ఇవ్వటం అనేది అంత అర్జెంట్‌గా మీరు చేయలేకపోవచ్చు. ఇమ్మీడియేట్‌గా మీ మనసు అంగీకరించకపోవచ్చు. కానీ కొంచెం మీరు అటువైపుకి కొంచెం అడుగులేయండి. ఇప్పుడు అతను మీ వైపుకి ఒక 4 అడుగులేసుకుంటూ వస్తున్నాడు. ఎలా? తప్పు హ్మ్. చేశానని ఒప్పుకోవడము, కాళ్ళు పట్టుకోవడము, ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పటము. తోటి అతను అవును మేడం. ముందు చెప్పారు. ఆ! అయన్నీ చెప్పారు. ఏం జరిగింది? ఏంటి? ఆ! అన్నది మొత్తం కూడా చెప్పారండి చెప్పారు మొత్తం. గదా! అతను మీ వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? మీ అత్తమామల్లాగా మీరు కూడా మా అబ్బాయి చేసిందే కరెక్టు అని వాళ్ళెట్లా అయితే అనుకున్నారో, మీరు కూడా నా బాధ పూర్తిగా 100% సమంజసము. నేను ఆ బాధలోనే బతుకుతాను. ఆ బాధలోనే ఉంటాను నేను అని మీరు అనుకోవడం కూడా పొరపాటవుతది. అందుకని మీరేం చేస్తారంటే, మీరొక 4 అడుగులు ముందుకేయండి. సరే మేడం. ముందుకేస్తే అతనిలో మార్పు చూస్తారు మీరు ఖచ్చితంగా. అప్పటికి అతను మారలేదనుకోండి, అసలు మాలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళకి మీరెవ్వరికీ అస్సలు జరిగిందేంటి, జరుగుతున్నదేంటి చెప్పాల్సిన అవసరమే మీకు లేదు. అవును మీ మేడం. 100% మీరు చేసేది కరెక్ట్ అని నాలాంటి వాళ్ళు గూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు అవును మేడం. మట్టుకు మీరు ఒక అవకాశం అతనికివ్వండి జీవితంలో. ఒకప్పుడు పెళ్ళప్పుడు ఏమీ తెలియకుండా ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అవును మీకు మేడం. ఇద్దరు పిల్లలు. అది ఒక బంధనం. ఎంత అవునన్నా కాదన్నా. ఆ బంధనాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, పిల్లల బంధనాన్ని మీరు ఇప్పుడు ఎంతో కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను అతను ఖచ్చితంగా మారతాడు అని నేనెందుకు అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు అతను కుటుంబం నుంచి అంత సపోర్ట్ అతనికి దొరికితే కూడా, నాకు మేడం. భార్య పిల్లలు కావాలి అని అతను అనుకుంటున్నాడు చూసారా? ఇప్పుడు అవును మీరు మేడం. గూడా ఏమంటున్నారు? నేనొదిలేస్తాను. నాకొద్దు. నాకీ భర్తే వద్దు అంటే, నిజంగా అతను చెడ్డవాడు గనక అయ్యుంటే గనక, ఈ అవకాశాన్ని అసలు అతను వదులుకునేవాడు గాదు. వదులుకోకుండా అబ్బా! నాకు లైసెన్స్ దొరికింది ఇంతే చాలు. నా తల్లిదండ్రులు గూడా నా వైపే ఉన్నారు. నాకేంటి అసలు అని పట్టపగ్గాలు లేకుండా పరిగెట్టేవాడు. అది కానీ కేవలం ఈ ఒక్క ఆలోచనే నన్ను అవును. ఇంకా అతని నుంచి దూరంగా వెళ్ళకుండా ఉంటానని ఆపింది మేడం. ఎందుకంటే గడిచిన 14 ఏళ్లలో ఎప్పుడూ మా మధ్య అలాంటి మనస్పర్ధలు గాని, అతను అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి హ్మ్. పెళ్ళైన కాడి నుంచి హ్మ్. మమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవడం, అట్లా ఏదో పిల్లల్ని పుట్టాక గాని అవాయిడ్ చేయడం అట్లా ఎప్పుడు లేదు. అవును. సో, అది మా పేరెంట్స్ సేమ్ మీరెలాగ మా ఇంట్లో మనిషిలాగానే మీరు కూడా అదే చెప్పారు మేడం. ఏమంటే మా అమ్మ, డ్యాడీ ఏం చెప్పారంటే, ఆ! "అమ్మ ఈయన అల్లుడు గారు అలా లేరు. హ్మ్. పెళ్లి ఇప్పటి వరకు ఎప్పుడు మీద అసలు మా వైపు నుంచి ఎప్పుడు డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకసలు చిన్న కంప్లెయింట్ కూడా నేనెప్పుడు మా పుట్టింట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో గొడవలయినాయని నేనెప్పుడు చెప్పడానికి అసలు నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే అలా ఎప్పుడు జరగలేదు. హ్మ్. సో, ఇప్పుడు ఎలా అయితే మీరు నాకు సజెస్ట్ చేస్తున్నారో ఒక హ్మ్. మా ఇంటి మనిషిలాగా హ్మ్. అమ్మ వాళ్ళు గూడా అదే చెప్పారు. కేవలం అదొక్క ఆలోచన మైండ్‌లో ఉండబట్టే హ్మ్. నేను కొంచెం పిల్లల్ని ఇంకోటి ఆలోచించి అవునమ్మా. అవును. తనతో అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళైన మొదటి రోజు మీరెట్లా ఉన్నారో అలా ఉండాలి అంటే మీరు ఉండలేకపోవచ్చు కానీ, మీరు ఎంతో కొంత అతనితోటి మూవ్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇప్పుడేమనిపిస్తది అంటే, నేనింత మారినా గాని ప్రయోజనం లేదు. నువ్వే కావాలి అన్నా ప్రయోజనం లేదు. నేను కాళ్ళు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకీ జీవితం అని అతను అనుకున్నాడనుకో అమ్మా, అతను మళ్ళీ దూరం అయ్యే ప్రమాదం ఉంది.
అందుకని ఏంటంటే నీకు కూడా ఇంత గాయం అయింది కదా, ఈ గాయం మాన్తదని నేను నమ్ముతున్నా. అందుకని మీరు ఈ గాయం ఖచ్చితంగా మానుతది. మీకు ఏదో ఒక రోజు మీరు మళ్ళీ ఎప్పుడో నాతో మాట్లాడతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అంత కనెక్టివిటీ వచ్చేసింది మీతోటి, మీ బాధతోటి, మీతోటి. మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. పైగా ఇలా కాదమ్మా, ఇలా రేపు జీవితం ఇలా ఉండబోతుంది అని మీకు చెప్తే కూడా మీరు అవును అనగలిగే మానసిక స్థాయిలో మీరున్నారు. అలా కాకుండా పూర్తిగా మొండిగా, మూర్ఖంగా మీరు లేరు. అందుకని దీన్ని కొంచెం మర్చిపోండి. మర్చిపోయి బతకటానికి మీకు కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి జీవితంలో. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, వస్తాయి కదా. ఒక 4 days 5 days మీరు బయటికి ఎక్కడికన్నా వెళ్ళండి పిల్లల్ని తీసుకుని. మీదొక సంసారం అమ్మా, అందమైన సంసారం. అది మీరు మలుచుకుంటారా లేదు అనుకుంటే మళ్ళీ ఇంకా కొంచెం ఇప్పుడు అతను నీళ్లు పోసాడు, మీరు పాలు పోస్తాను అనుకుంటారా, ఏం చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు బాల్ మొత్తం మీ కోర్టులో ఉంది. మీ జీవితం బాగుంటుందా బాగుండదా అనుకోవటానికి. ఇలా వెళ్ళేసి వచ్చిన తర్వాత మీరు ఇంకా కొంచెం కుటుంబ వ్యవహారాల్లో అతన్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడము, అతని జీవితంలో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము, ఏదన్నా ఆఫీస్కి లంచ్ పంపించే అవకాశం ఉంటే లంచ్ పంపించటము. అంటే ఇదేంటి అంటే అతను మీ వైపుకి వస్తున్నప్పుడు మీరు కూడా అతని వైపుకి వెళ్తున్నట్లుగా అతనికి ఒక నమ్మకాన్ని కలిగించాలి. కలిగిస్తే ఏమవుతుంది అంటే అతనిలో నేను ఇంత చేస్తే కూడా నా భార్య నాతోనే ఉంది, నేను ఇంకొకసారి ఆమెకు అన్యాయం చేయకూడదు, ఆమెను బాధ పెట్టకూడదు అనే ఒక అంతర్మతనాన్ని మీరు కలిగించాలి. ఏదైనా మీరు మదన పడ్డారు, అతనిలో అంతర్మతనం రావాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను పూర్తిగా విశ్వాసం ఉంది నాకు, నీ జీవితం చక్కబడుతుంది, నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మా పిల్లల్ని ప్రపంచంలోకి తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు పిల్లలకు సంబంధించి ఏదైనా సరే, మంచి అయినా చెడైనా మీ చేతుల్లోనే ఉంటది. అది ఒక్కొక్కసారి భర్త వదిలేయొచ్చు చెయ్యి, కానీ భార్య మట్టుకు పట్టుకుని ఉండాలి. ఒక్కోసారి భార్య వదిలేయొచ్చు చెయ్యి, భర్త పట్టుకుని ఉండాలి. అదే దాంపత్యం అంటే. ఇంట్లో మనిషిలాగా సజెస్ట్ చేశారు. తప్పకుండా మీ సజెషన్ తీసుకుని మళ్ళీ నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను. నీ చేతిలోకి తెచ్చుకోమ్మా. మనకి లైఫ్ ఒక్కటే ఉంటది, జీవితం. ఆ జీవితం అందంగా మలుచుకోవటం మన చేతిలో ఉంటది. ఆ జీవితాన్ని మన చేతుల్లో జారనివ్వకూడదు. ఇప్పుడు జీవితం ఎప్పుడు కూడా చేతిలో ఇసుక లాంటిది. ఎప్పుడు మన వేళ్ళు పక్కకెళ్తాయా జారిపోదామని చూస్తూ ఉంటది జీవితం. కానీ మనం ఇసుక జారిపోకుండా పట్టుకోవడమే జీవితం అంటే. ఆల్ రైట్ విజయ గారు, కృష్ణకుమారి గారు ఇచ్చిన సజెషన్ తీసుకొని మీ లైఫ్ ని అందంగా మలుచుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో మరిన్ని కేసెస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను, మీరు ఎలా సాల్వ్ చేస్తారు. తప్పకుండా చేద్దామండి. మనం కోరుకునేది ఏంటి అంటే మనం బాగుండటమే కాదు, మన చుట్టూ నలుగురు కూడా బాగుండాలి. ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక నిర్ణయం తీసుకునే మానసిక స్థితి ఉండదు. మనం చేసేది ఏంటి అంటే వాళ్ళ బాధని మనం అర్థం చేసుకుని, బాధని పంచుకుని, అరే ఇది నేనైతే ఎలా చేస్తాను అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి.